2 రోజుల కిందట ఇందోర్ మహానగరంలో జరిగినటువంటి ప్రదూషితమైనటువంటి కంటామినేటెడ్ వాటర్ తాగడం ద్వారా 13 మంది మృత్యువాత పట్టడమే కాకుండా 3,000 మంది కన్నా ఎక్కువ మంది హాస్పిటల్ పాలవడం జరిగింది. దీనికి కారణం అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా సప్లై అవుతున్నటువంటి కంటామినేటెడ్ వాటర్ అనేది తేలింది. అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మధ్యప్రదేశ్ యొక్క మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కైలాస్ విజయవర్గీని దీని యొక్క అకౌంటబిలిటీ మరియు రెస్పాన్సిబిలిటీ అడిగితే ఆయన మీడియాపై చేసే ప్రతిక్రియ అనేది నిందనీయంగా ఉంది. అదేవిధంగా 10 మంది ఖండించే విధానంగా ఉంది. మొట్టమొదటగా ఆయన బాధ్యత తీసుకోవడమే కాకుండా మరియు ఆ బాధ్యత గురించి అడిగితే ఆ మీడియాని ఖండించడం ద్వారా, ఆ మీడియా యొక్క ప్రవర్తన ద్వారా కూడా మనం ఈ యొక్క భారత జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. సో దీని ద్వారా భారత యువజన కాంగ్రెస్ ద్వారా కైలాస్ విజయవర్గీ యొక్క రాజీనామాను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్ గా కైలాస్ విజయవర్గీ రాజీనామా చేయాలన్నది భారత జాతీయ కాంగ్రెస్ మరియు భారత యువజన కాంగ్రెస్ ద్వారా డిమాండ్. 2 రోజుల కిందట ఇందోర్ మహానగరంలో జరిగినటువంటి ప్రదూషితమైనటువంటి కంటామినేటెడ్ వాటర్ తాగడం ద్వారా 13 మంది మృత్యువాత పట్టడమే కాకుండా 3,000 మంది కన్నా ఎక్కువ మంది హాస్పిటల్ పాలవడం జరిగింది. దీనికి కారణం అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా సప్లై అవుతున్నటువంటి కంటామినేటెడ్ వాటర్ అనేది తేలింది. అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మధ్యప్రదేశ్ యొక్క మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కైలాస్ విజయవర్గీని దీని యొక్క అకౌంటబిలిటీ మరియు రెస్పాన్సిబిలిటీ అడిగితే ఆయన మీడియాపై చేసే ప్రతిక్రియ అనేది నిందనీయంగా ఉంది. అదేవిధంగా 10 మంది ఖండించే విధానంగా ఉంది. మొట్టమొదటగా ఆయన బాధ్యత తీసుకోవడమే కాకుండా మరియు ఆ బాధ్యత గురించి అడిగితే ఆ మీడియాని ఖండించడం ద్వారా, ఆ మీడియా యొక్క ప్రవర్తన ద్వారా కూడా మనం ఈ యొక్క భారత జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. సో దీని ద్వారా భారత యువజన కాంగ్రెస్ ద్వారా కైలాస్ విజయవర్గీ యొక్క రాజీనామాను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్ గా కైలాస్ విజయవర్గీ రాజీనామా చేయాలన్నది భారత జాతీయ కాంగ్రెస్ మరియు భారత యువజన కాంగ్రెస్ ద్వారా డిమాండ్. 2 రోజుల కిందట ఇందోర్ మహానగరంలో జరిగినటువంటి ప్రదూషితమైనటువంటి కంటామినేటెడ్ వాటర్ తాగడం ద్వారా 13 మంది మృత్యువాత పట్టడమే కాకుండా 3,000 మంది కన్నా ఎక్కువ మంది హాస్పిటల్ పాలవడం జరిగింది. దీనికి కారణం అక్కడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా సప్లై అవుతున్నటువంటి కంటామినేటెడ్ వాటర్ అనేది తేలింది. అయితే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మధ్యప్రదేశ్ యొక్క మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కైలాస్ విజయవర్గీని దీని యొక్క అకౌంటబిలిటీ మరియు రెస్పాన్సిబిలిటీ అడిగితే ఆయన మీడియాపై చేసే ప్రతిక్రియ అనేది నిందనీయంగా ఉంది. అదేవిధంగా 10 మంది ఖండించే విధానంగా ఉంది. మొట్టమొదటగా ఆయన బాధ్యత తీసుకోవడమే కాకుండా మరియు ఆ బాధ్యత గురించి అడిగితే ఆ మీడియాని ఖండించడం ద్వారా, ఆ మీడియా యొక్క ప్రవర్తన ద్వారా కూడా మనం ఈ యొక్క భారత జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. సో దీని ద్వారా భారత యువజన కాంగ్రెస్ ద్వారా కైలాస్ విజయవర్గీ యొక్క రాజీనామాను మేము డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్ గా కైలాస్ విజయవర్గీ రాజీనామా చేయాలన్నది భారత జాతీయ కాంగ్రెస్ మరియు భారత యువజన కాంగ్రెస్ ద్వారా డిమాండ్.